ఎన్ని నేర్చుకున్నావు అని అడిగాను. ఇంకా ఇంకని కోపం వచ్చేసి ఏమంటారు, రాముడు దేవుడు, మనం మానవులం, రాముడు గుణాలు మనకెలా వస్తాయి? పారాయణ చేయాలి, పట్టుబట్టలు కట్టాలి, అట్లా పెట్టుకోవాలి. రోజు మనకి మనశ్శాంతి కోసం చదువుకోవాలి, కానీ రాముడు గుణాలు మనకు వస్తాయా అన్నాను. పాపం వచ్చిన ఈ అతిథికి అప్పటిదాకా ఉత్సాహం అంతా నీరు కలిపి, ఏమిటి ఇక్కడ ఇబ్బంది, ఏమిటి ఆయన అన్నదాంట్లో తప్పేమిటి? పారాయణ చేస్తున్నాడు, అక్షరాలు చదువుతున్నాడు, కానీ అందులో ఉన్న ఆలోచనని విస్మరిస్తున్నాడు. రాముడు ఏం చెప్పాడో, సమాజానికి ఏ సందేశం ఇచ్చాడో దాన్ని ఆయన స్వీకరించలేకపోయాడు. 30 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 30 సంవత్సరాల సమయాన్ని వృధా చేసుకున్నట్టే అని బాధపడ్డాడు. అదిగో ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ రామాయణం చదివే వ్యక్తి మనం కాకూడదు. రోజు ప్రొద్దున్న 4 గంటలకు అయ్యగారు చెప్పారు, లేచాను, చక్కగా హోమగుండాన్ని వెలిగించాను, సన్నిధులు వేశాను, నెయ్యి వేశాను, పిడకలు వేశాను, మంత్రోచ్చారణ చేశాను, అమ్మయ్య చాలా ప్రశాంతంగా చేశాను. ఇది మాత్రం యజ్ఞం కాదు. నాలో ఉన్నటువంటి ఏవైతే బలహీనతలు ఉన్నాయో, మరణం ఉందో, అది ఆ యజ్ఞ భగవానుడికి నేను సమర్పించేస్తున్నాను. ఆ యజ్ఞంలో వచ్చేటువంటి జ్వాల ఏ విధంగా ప్రజ్వలిల్లుతుందో, నాలో ఉన్నటువంటి జ్ఞానం కూడా ఆ విధంగా ప్రజ్వలిల్లాలి. నాలో ఉన్నటువంటి అభిషేకాలన్నింటినీ కూడా హరింప చేసుకోవాలి. అసలు సిసలైనటువంటి ఆత్మజ్ఞానాన్ని నేను పెంచుకోవాలి. ఇదే నిజమైనటువంటి యజ్ఞం. ఆ భౌతికమైనటువంటి యజ్ఞం ద్వారా స్ఫూర్తి పొంది మనలో కూడా నిరంతరం ఈ యజ్ఞం జరగాలి. దీనివల్ల వాతావరణం శుద్ధి అవుతుంది, పవిత్రత వస్తుంది, సమయపాలన వస్తుంది. చుట్టూ ఉన్నటువంటి ఆ పొగ ఎక్కడి దాకా వెళ్తుందో ఆ వాతావరణం అంతా కూడా చాలా పరిశుద్ధత వస్తుంది. కానీ నేనేం పరిశుద్ధత పొందుతున్నావు అంటే, అసలైన పరిశుద్ధత ఈ విధంగా పొందడానికి అది ప్రతీక. అది మనం విస్మరిస్తే ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి, ఈ విరమణ కార్యక్రమం నుంచి, ఈరోజు ఈ శిక్షణ పూర్తయినప్పటి నుంచి ఒక సంకల్పం మనం తీసుకోవాలి. గురుగారికి ఒక దక్షిణ రూపంలో మనం అందించాలి. ఏమిటి? నాకు కోపం ఉంది, బద్ధకం ఉంది, సమయపాలన లేదు, లేదా నేను ఇంకా ఏమో వ్యసనాలని ఎవరికి వాళ్ళకి బాగా తెలుస్తుంది. అవి ఒక్కటి గురుగారికి ఇచ్చేది. మళ్ళీ జీవితంలో ఎప్పుడు మీరు ఆయన తీసుకోరు. గురువుకి ఇచ్చింది, దేవుడికి ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, ఎవరు తీసుకోరు. కాబట్టి మీకు ఇష్టమైనటువంటిది, మీరు అమితంగా ప్రేమించి ఇన్ని సంవత్సరాల నుంచి పోషిస్తూ వచ్చినటువంటి మీ బలహీనత అవుతుందో అది గురువులకు ఇచ్చే నాణ్యంగా స్వీకరిస్తారు. మనస్ఫూర్తిగా ఇవ్వండి. మళ్ళీ పొరపాటుని కూడా మీ జీవితంలోకి రాకూడదు. ఇంకా అలాంటి నిజమైనటువంటి గురుదక్షిణను సమర్పిస్తూ పునీతులవుతూ, పుణ్య కార్యక్రమాలలో భాగస్వాములవుతూ, సమాజాన్ని స్వామీజీ ఆకర్షించినట్టు విధంగా చైతన్యపరిచేటువంటి ధర్మ శిక్షాపరులుగా మీరు ఉద్యమించాలని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి మీరు స్ఫూర్తి నింపాలని, మీ ద్వారా వాళ్ళ స్ఫూర్తి పొంది ఆకర్షితులై మీ వెంట మళ్ళీ కార్యక్రమాలకు వచ్చి వాళ్ళు కూడా పునీతులు కావాలని, ఆ శక్తిని భగవంతుని మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ హరి ఓం తత్సత్.